దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత శ్రేష్టమైన సమయము దేవాది దేవుడికి మనకు అనుగ్రహించారు కాబట్టి ఈ సమయాన్ని పోనువిక తప్పక మనం దీని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. ప్రతి శుక్రవారము అనుదిన ధ్యాన వాక్యము మనం చదువుకుని పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించబోతున్న విలువైన మాటలని ఈరోజు మనం నేర్చుకుందాం. ఇర్మియా గ్రంథం నుంచి 9వ అధ్యాయము 20వ వచనం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. ప్రతిసారి దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మాటను వినవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. వినటమే కాదు, ఆయన ప్రతి మాటకి కూడా చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. గడిచిన శుక్రవారము మనం నేర్చుకున్నాం, ఈ చెప్పుడు మాటలకు చెవియొగ్గినవ్వా మన జీవితంలోనికి ఎలాంటి పాపాలు తెచ్చిపెట్టింది, దానివల్ల మనం ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొంటున్నాం అన్న విషయాలని పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కగా వివరించారు. అయితే మరి ఈ రోజు దేవుడు మనకేం నేర్పించబోతున్నారు అవ జీవితం గురించి, అవ జీవితం నుంచి ఇంకా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకేమున్నాయి అన్న వాటిని కూడా మనం చాలా స్పష్టంగా నేర్చుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. ఈరోజు అవ జీవితం నుంచి మనం నేర్చుకున్న విషయాలేంటో బైబిల్ గ్రంథంలో చదివి మనం తెలుసుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయం. మనం చదువుకున్నది నేర్చుకున్నది అవ్వ ఆ పండు తినడం వరకు, తను తినటమే కాదు తన భర్తకి ఆ పండును అందించడం వరకు మనం తెలుసుకున్నాం. ఇక దాని తర్వాత నుంచి అంటే 7వ వచనం దగ్గర నుంచి ఈ విషయాలన్నీ మనం ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరము విని దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడని యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంచుని గనుక భయపడి దాగుకొంటున్నాను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటున్నాను. అప్పుడు దేవుడని యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నాను. ఆమేన్. ఇక్కడ 7వ వచనం నుంచి 13 వరకు మనం చదువుకోవటానికి కారణం చాలా పెద్దదే ఉంది. దీని గురించి వివరించుకోవటానికి ఒక రోజు మొత్తం సరిపోతుంది. ఇక్కడ మనందరికీ ఒక క్వశ్చన్ రేజ్ అవ్వచ్చు. ఇప్పుడు ఆదాము అవ్వ తిన్న ఫలము, దేవుడు వద్దు అని చెప్పిన ఫలాన్ని తిన్న సంగతి దేవునికి తెలియదా? మళ్ళీ ప్రత్యేకించి ఒకానొక చల్లపూటన వచ్చి ఎందుకు మీరు నా ముందుకు రావట్లేదు అని అడిగినప్పుడు, మేము దిగంబరులుగా ఉన్నాము, ఆ విషయం మాకు అర్థమైంది, అందుకే మేము నీ ముందుకు రాలేకపోతున్నాము అని దేవుని స్వరానికి తిరిగి జవాబిస్తున్న ఆదాము, దేవుడు తెలియకే ఈ ప్రశ్న ఆదామును వేశారా? వారు తిన్న సంగతి దేవునికి తెలియదా? దేవుడు ఆ ప్రశ్న వెయ్యటానికి గల కారణం ఏమై ఉంటుంది అనేది ఈరోజు మనం కంప్లీట్గా తెలుసుకోబోతూ ఉన్నాం. అయితే అవ్వ జీవితం నుంచి మనం నేర్చుకోబోతున్న విషయాలు చాలా శ్రేష్టంగా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఈరోజు పర్టికులర్గా మనం నేర్చుకోబోయే ప్రధాన అంశము అవ్వగారే. ఈ అవ్వ చేస్తున్న పని ఏంటంటే 13వ వచనంలో దేవుడు ఆదాముని ప్రశ్నించినట్టుగానే అవ్వను కూడా ప్రశ్నించారు. ఆదాము, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఇచ్చిన ఫలాలు తినటం వలన నాకు అది తెలిసింది అన్నప్పుడు దేవుడు వెంటనే అవ్వని ప్రశ్నించారు, ఏంటమ్మా నువ్వు చేసిన పని ఏంటి అంటే,
ఆవిడేం చెప్తుంది? నేనేం చేయలేదు, ఈ సర్పం నన్ను మోసపుచ్చింది కాబట్టే నేను దాన్ని తిన్నాను అని చెప్తుంది. ఈ ఒక్క మాటను బట్టి మనం చాలా విషయాలు నేర్చుకోబోతూ ఉన్నాం. ఇక్కడ నిజాయితీగా నేను తప్పు చేశాను ప్రభువా అని ఒక్క మాట తాను ఒప్పుకోగలిగి ఉండుంటే ఈరోజు మన స్థితి వేరేలాగా ఉండేది. కానీ అవ్వ చేసిన పని ఏంటంటే సాకులు వెతుకుతూ ఉంది. అక్కడ జరిగిన సత్యాన్ని కప్పుపుచ్చాలని ప్రయత్నిస్తూ ఉంది. ఏంటి ఆ సత్యము? అపవాది వచ్చి, అరే అది మీరు తిన్నంత మాత్రాన్ని మీరు చచ్చిపోరు, మీరు దేవతల వల్లే మారిపోతారు, కాబట్టి మీరు దాన్ని తినండి, మీరు ఆరాధించబడతారు. ఇక్కడ అవ్వ తన యొక్క ఆశను పెంచుకుంది. ఆ శరీరాశ, జీవపు డమ్మము, నేత్రాశను పెంచుకుని తను అందరి చేత ఆరాధించబడాలన్న ఆశను కలిగి తానంతట తానుగా ఫలాన్ని తిన్నదే కానీ అపవాది ప్రేరేపించడాన్ని బట్టి లేదు, అపవాది తనంతట తానుగా అవ్వని ఆ పండు కోసి ఇవ్వలేదు. ఆ పండు కళ్ళకి రమ్యంగా కనిపించింది అవ్వకే, శరీరానికి మంచిదని అనిపించింది అవ్వకే, ఆ ఫలము తింటే అది వివేకం ఇచ్చేదిగా ఉంటుందని అనిపించింది కూడా అవ్వకే. అయితే ఇవన్నీ అవ్వ స్వబుద్ధిగా పుట్టినవా అంటే కాదు, అది అపవాది నుంచి వచ్చినవే. ఎందుకు అపవాది నుంచి వచ్చినాయి అని అంటే, మొట్టమొదటిగా ఇది నిజమా అన్న మాటకి తనకు తెలియని స్వరానికి చెవియొగ్గి కాని మాటను ఒకటి పలికింది. అంటే దేవుడు ఏం చెప్పారు? తినకూడదు అని చెప్పారు. కానీ తినకూడదు అన్న దానికి కాని మాటని, లేని మాటని, చెప్పని మాటని జోడించి అబద్ధము అనే దానిని ఈ సృష్టిలోనికి తీసుకొచ్చింది. ఎప్పుడైతే అబద్ధము పలికిందో ఆ అబద్ధంతోనే తన తండ్రి మారిపోయాడు. తన తండ్రి ఎప్పుడైతే మారాడో తన తండ్రి యొక్క దురాశలు నెరవేర్చటమే అవ్వ యొక్క పని. ఈ రీతిగా ఈ 3 ఆశలు కూడా అవ్వ ద్వారా ఈ లోకానికి వచ్చాయి కాబట్టే తను ఆశించిన దానిని చెప్పకుండా, అంటే నేను దేవతలా మారాలనుకుంటున్నాను కాబట్టి ఫలాన్ని తిన్నానన్న విషయము చెప్పట్లేదు. తాను చేసిన తప్పుని సరి చేసుకునే ప్రయత్నము తాను చెయ్యట్లేదు. తాను చేసేది ఏంటంటే సాకులు చెప్తుంది. నేనేమి కావాలని చెయ్యలేదు, ఈ సర్పమే నన్ను మోసం చేసింది, ఈ సర్పం నన్ను మోసం చేయటం వల్ల నేను తిన్నాను అని మాత్రం చెప్తుంది. అయితే ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉంటున్న వారు కూడా చాలామంది ఈ రీతిగానే ఉంటారు. అయితే ఇది మహా పాపమా అంటే పాపమే, సాకులు చెప్పటం కూడా పాపమే. ఎందుకు అని అంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఏంటి ఆ మాట? పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇక్కడ అవ్వ పాపం చేసింది, దేవుడు చెయ్యొద్దు అన్న పనిని చేసింది కాబట్టి తన పాపంలో పడిపోయింది. పాపంలో ఎప్పుడైతే పడిందో తన ఆజ్ఞ అతిక్రమించింది. ఆజ్ఞ అతిక్రమించటమే పాపం. ఇంతకు మించిన పెద్ద పాపము ఇంకొకటి లేదు. దేవుడు వద్దు అన్న పనిని చేయటం వలన పాపాన్ని తెచ్చిపెట్టుకుంది. ఆ పాపము తీసుకురావడంతో పాటుగా అసలు విషయాన్ని చెప్పకుండా సాకులు చెప్తూ దేవాది దేవుడైన ఆ తండ్రికే వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా చాలా మంది తాము చేసిన తప్పులను ధైర్యంగా ఒప్పుకోలేరు, పక్క వారిని నిందిస్తూ ఉంటారు. మనం కూడా అంతే. అయ్యో ఇది నా స్వభావ పూర్వకంగా వచ్చిన ఆలోచన కాదండి, దుష్టుడు నన్ను ప్రేరేపించాడు, దుష్టుడు నిన్ను ప్రేరేపిస్తే నువ్వు ఆ రీతిగా చెయ్యాలని ఏమైనా రాసి పెట్టుందా? వాడి పని అదే. వాడి యొక్క ఇష్టాలను, వాడి యొక్క ఆశలను నీ ద్వారా నెరవేర్చుకోవాలనేదే వాడి యొక్క తపన. నిన్ను నువ్వు భద్రం చేసుకోగలిగితే దుష్టుడు నిన్ను ఎన్నడూ ముట్టడని వాక్యం సెలవిస్తుంది కదా. నిన్ను నువ్వు భద్రం చేసుకోవడం అంటే దుష్టుని ఆలోచనకి చెవి యొక్కకుండా ఉండటమే కదా. దేవుడు అందుకే చెప్తున్నారు, స్త్రీలారా యెహోవా మాట వినుడి, ఆయన నోటి మాటకు మాత్రమే చెవి యొగ్గండి. అలానే కుమారి ఆలకించు, ఆలోచించి చెవి యొగ్గు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నారు? మరొక స్వరము మిమ్మల్ని మోసం చేస్తుంది. అయితే ఆ మోసానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోకండి.
మిమ్ముని మీరు అప్పగించుకోకుండా దేవుని కొరకు బ్రతకండి అని యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి ఇన్ని విషయాలు దేవుడు మన కళ్ళ ముందు సాక్షాత్కారంగా ఉంచుతున్నారు. నిజాయితీగా బ్రతకాలని దేవుడు కోరుకుంటారు. సరే, తప్పే చేశారు, చేసిన తప్పును ఒప్పుకోగలగాలి. ఎందుకు ఒప్పుకోవాలి అంటే దాని ద్వారా వచ్చిన పశ్చాత్తాపము, ఎదుటివారు మనల్ని క్షమించిన విధానాన్ని బట్టి మరలా ఆ తప్పు మనం చేయలేం. మనకి క్షమాపణ దొరకటమే మనకు పెద్ద శిక్ష. దాని మించిన శిక్ష ఈ ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు. బ్రతికినంత కాలము చేసిన తప్పును బట్టి పశ్చాత్తాప పడుతూనే ఉండాలి. కానీ మనం నిజాయితీగా ఉండలేనప్పుడు, నిజాన్ని ఒప్పుకోలేనప్పుడు, మనము చేసిన పాపాన్ని బట్టి ఇంకా అనేక పాపాలు చేయటానికి అవకాశం ఉంటుందే తప్ప దాని నుంచి సరి చేసుకునే అవకాశము మనకి అన్నిటికీ దొరకదు. అయితే ఇలాంటి స్వభావము అపవాది ద్వారా ప్రేరేపించబడి, అపవాది మాటలకి చెవియొగ్గి కాని మాటను పలకడం ద్వారా ఈ లోకానికి అబద్ధాన్ని, పాపాన్ని తీసుకొచ్చిన తర్వాత గడిచిన వారమే మనం నేర్చుకున్నాం. మరణము ఒక వ్యక్తి నుంచి మనందరికీ ప్రాప్తించినట్టే ఈ సాకులు చెప్పటం, అబద్ధాలు ఆడటం, శరీరాశ, నేత్రాశ, జీవపడమము ఆ ఆదాము దగ్గర నుంచి, అవ్వ దగ్గర నుంచి మనందరికీ కూడా సంప్రాప్తిగా మారిపోయింది. వారి ఆజ్ఞ అతిక్రమించి మరణాన్ని ఎలా తెచ్చుకున్నారో ఈరోజు మనము కూడా మనుషులందరూ పాపం చేయబట్టే, చేసిన పాపాన్ని బట్టి మరణము మనకు వచ్చినట్టే ఈరోజు మనలో స్వాభావికంగానే ఈ సాకులు చెప్పటం అనే స్వభావం ఉంటుంది. మీరు లోకానుసారంగానే తీసుకోండి, ఆత్మీయంగానే తీసుకోండి, మరి పర్టికులర్గా మనం మాట్లాడుకునేది వధువు సంఘం గురించి. మీ భార్యాభర్తలు సాకులు చెప్పుకుంటున్నారా, మీ పిల్లలు సాకులు చెప్తున్నారా అనేది లోకానుసారంగా సర్వసాధారణమైన విషయం. కానీ వధువు సంఘం దగ్గరికి వచ్చేసరికి మనల్ని ప్రధానము చేసుకున్న వ్యక్తి, సత్యాన్ని ఆచరించే వ్యక్తి, యథార్థవంతుడు, సత్యవర్తనుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయనకి ఏ నామమైనా పెట్టండి, ఆయనలో సత్యమే ఉంటుంది తప్ప మరి ఇంకేది లేదు. అలాంటి సత్యాన్ని కలిగి ఉన్న క్రీస్తుకి ఈరోజు మనము ప్రదానము చేయబడ్డాం. ప్రదానము చేయబడ్డ మనము కూడా సాకులు చెప్పటం, సత్యాన్ని కప్పిపుచ్చటం, కాని దానిని పలకటం, లేని దాన్ని ఉన్నట్టుగా చేయటం, ఇది దేవుని రాజ్యంలో, ఆయనలో ఒక భాగంగా ఉంటున్న క్రైస్తవ సమాజంలో ఉండాలని దేవుడు అన్నటికీ కోరుకోవట్లేదు. ఆయన పరిశుద్ధులుగా ఉన్నట్టే మనము పరిశుద్ధులుగా ఉండాలనేదే ఆయన యొక్క ఉద్దేశం. అయితే ఒక్క అవ్వ మాత్రమే సాకులు చెప్పిందా? బైబిల్ గ్రంథంలో ఇలాంటి సాకులు చెప్తున్న వ్యక్తులు కూడా ఇంకెవరైనా ఉన్నారా? అవ్వ దగ్గర నుంచి ప్రతిదీ మనకి సంక్రమించినట్టే ఈ సాకులు చెప్పటం కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి సంక్రమిస్తూనే ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ సాకులు చెప్పిన వారు దేవుని ద్వారా ప్రత్యేకించబడిన వారే, దేవుని ద్వారా పిలువబడిన వారే, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన వారే, దేవుని కొరకు బహు విస్తారమైన సేవ చేసిన వారే. అయితే వాళ్ళ మొదటి స్థితి ఎలా ఉంది, తర్వాతి స్థితి ఎలా ఉంది, ఈరోజు మన స్థితి ఎలా ఉంది, తర్వాతి స్థితి ఎలా ఉండబోతుంది అన్న విషయాలు దేవుడు చాలా స్పష్టంగా మనకు నేర్పించబోతూ ఉన్నారు. మొదటిగా ఇలా సాకులు చెప్పిన వ్యక్తి నిర్గమాకాండంలో మనం చూడగలుగుతాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. ఈ మోషే గారి గురించి చిన్నప్పటి నుంచి మనం వింటున్న విషయాలే, చదువుతున్న విషయాలే. ఐగుప్తుకు పోయి ఫరోతో మాట్లాడడానికి సమయం ఆసన్నమైనప్పుడు తండ్రి అన్న దేవుడు మోషేను పిలిచి తాను చేయవలసిన పనిని, వెళ్ళవలసిన దానిని వివరిస్తూ ఉండగా దేవునితో మోషే చెప్తున్నాడు, అయ్యా, నేను నీతో మాట్లాడుతుంది మొదలు మీరు వింటూనే ఉన్నారు కదా, నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము కలిగిన వాడిని కాను. ఇప్పుడు మీరు వచ్చి నన్ను ఫరో ముందు నిలబడి మాట్లాడమంటే నేను అలా మాట్లాడగలుగుతానయ్యా? అది నా వల్ల సాధ్యమేనా అంటే దేవుడు అంటారు, మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు,
మోగవాణినే గాని, చెవిటివాణినే గాని, దృష్టి గలవాణినే గాని, గుడ్డివాణినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా. కాబట్టి వెలుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పాను. దేవుడు చాలా స్పష్టంగా చెప్పేశారు. ఎందుకు భయపడుతున్నావు మోషే? నేనెవరిని అనుకుంటున్నావు? నోరిచ్చిన వాడును నేనే, నిన్ను పుట్టించిన వాడును నేనే, నీ నోటికి నేను తోడుగా ఉంటాను. నువ్వెళ్ళి మాట్లాడు. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదని ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడే హామీ ఇస్తుంటే మరలా మోషే అదే ప్రారంభిస్తాడు. మళ్ళీ లేదయ్యా, నేను పోలేను, నా వల్ల కాదు, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నా నాలిక మాంద్యము కలిగినది, నేను మాట్లాడలేనని సాకులు చెప్తూ ఉన్నాడు. దేవుడు చెప్పిన పనిని చేయటానికి సాకులు వెతుకుతూ ఉన్నాడు. అయితే మోషే గురించి అపోస్తుల కార్యంలో ఒక చక్కని మాటను మనం చూడగలుగుతాం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 22వ వచనం. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణుడై ఉండెను. ఆమెన్. సకల విద్యలను అభ్యసించి మాటల యందు, ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. తండ్రి అనే దేవుడికి మోషే చెప్తున్న మాట, అయ్యా నువ్వు నాతో మాట్లాడింది మొదలు నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, అది నువ్వు గమనిస్తున్నావా అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. అయితే అపోస్తుల కార్యంలో మోషే గురించి మాట్లాడుతున్న మాట ఏంటి? ఆయన మాటల యందు కూడా ప్రావీణుడట. చాలా చక్కగా మాట్లాడగలిగిన వాడు. కానీ ఇక్కడ దేవునికే సాకులు చెప్తూ ఉన్నాడు. అంటే ఎవరికి భయపడుతున్నాడు అని అంటే మనుషులకి భయపడుతున్నాడు, దేవునికి కాదు. ఇక్కడ మనము కూడా మనుషులకి భయపడే వారిగానే ఉంటున్నాం. అంటే అక్కడ ఫరో వెళ్ళిన తర్వాత ఒకవేళ ఏదైనా మాట్లాడితే ఫరో ఏం చేస్తాడో, ఏమంటాడో, హేళన చేస్తారేమో, చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను చులకనగా చూస్తారేమో అన్న ఆలోచనే ఉంది తప్ప నా తండ్రి చెప్పిన దానిని నేను చెయ్యాలి అన్న ఆలోచన తనకు లేదు. సరే, నా తండ్రి నాకు చెప్పాడు, నాకు నోటి మాంద్యమే ఉంది, నేను మాట్లాడలేని పరిస్థితుల్లోనే ఉన్నాను, కానీ అక్కడ దేవుడు అప్పగించిన పనిని నేను ఖచ్చితంగా చేసి ముగించాలి. అది నా తండ్రి నామానికి మహిమార్థంగా ఉంటుంది. నడిపించేది ఆయన, ఆయన చెప్పమన్నది నేను వెళ్ళి చెప్పొచ్చేస్తే తర్వాత కార్యసిద్ధి కలిగించేవాడు ఆయనే అని అనుకుంటే మోషే నుండినే దేవుడు ఉపయోగించుకుని గొప్ప కార్యం చేసేవాడు. కానీ మోషే దేవునికి అవకాశం ఇవ్వలేదు. కొన్నిసార్లు మనము దేవునికి అవకాశం ఇవ్వట్లేదండి. మన జీవితంలో కూడా మనము ఏం చేయాలనుకుంటున్నామో దానినే చేస్తున్నాం తప్ప దేవుడు ఏం చేయాలనుకుంటున్నారో అది మన జీవితంలో జరగాలని కోరుకోవట్లేదు. దేవునికి అవకాశం ఇవ్వాలి. దేవుడు ఇంత స్పష్టంగా చెప్పినా సరే, అయ్యో ప్రభువా నీవు పంపదలిచిన వాణినే పంపమనగా ఆయన మరలా కోపపడి, సరే నేను ఎంత చెప్పినా నువ్వు నా మాట వినట్లేదు కదా, అయితే నీ ద్వారా నేను జరిగించుకోవాలనుకుంటున్న పనికి తోడుగా మీ అన్న అహరోను ఉన్నాడు కదా, అతన్నిచ్చి పంపిస్తాను, నువ్వు వెళ్ళు, ఆయన నీ తరపున మాట్లాడతాడా అని అంటారు. ఈరోజు మనం చేసే పనిని కూడా ఒకసారి ఆలోచించండి. దేవుడు మనకు ఒక పని అప్పగిస్తే మనకు తోడు ఆయనే, ఆయనను బట్టి మనం ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవాలి. కానీ మోషే తన అన్న తోడుగా ఉన్నాడన్న ధైర్యము అక్కడ చూపిస్తూ ఉన్నాడు. సరే ఫరోతో మాట్లాడడానికి మా అన్న ఉన్నాడులే, కానీ ఇక్కడ దేవుడు మోషేపై కోపపడ్డారు. కోపపడి మోషే అనుకున్నదే మోషేకి ఇచ్చారు. ఇక్కడ మనం కూడా గమనించాల్సిన విషయం అదే. దేవుడు చాలా స్పష్టంగా మన జీవితంలో తీసుకున్న నిర్ణయం గురించి వివరిస్తారు. అయినప్పటికీ దేవునికి సాకులు చెప్పటం, దేవుని దగ్గర సత్యాన్ని కప్పిపుచ్చటం, లేదు దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా వెళ్ళడం అన్న ఆలోచన మనం కలిగి ఉంటే మన ఇష్టానికి దేవుడు విడిచిపెట్టేస్తారు. తర్వాత చేయవలసిందంతా మనమే. ఆయన మనకి తోడుగా ఉండి నడిపిస్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే చుట్టూ ఉన్న మనుషులకి, సమాజానికి, కుటుంబానికి భయపడి దేవుడు చెప్తున్న పనిని చేయకుండా దేవునికి వ్యతిరేకంగా
ఆలోచిస్తూ మనుషుడు చెప్పిన దానికి, మనుషులకు నచ్చిన దానికి చేయటానికి మాత్రమే మన మనసు అంగీకారంగా మార్చుకుంటాం. అలాంటి జీవితం ఎన్నటికీ క్రైస్తవ జీవితానికి తగినది కాదు. ఇలానే మరొక వ్యక్తి కూడా సాకులు చెప్పారు. ఏంటి ఆ సాకు అనంటే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇది దేవుని యొక్క మాట. ఇర్మియా గారి కొరకు దేవుని కలిగి ఉన్న ఉద్దేశం. ఇర్మియాతో దేవుడు చెప్తున్నారు, నువ్వు అసలు గర్భంలో రూపించక మునిపే నేను నిన్ను ఎరిగిన వాడిని. నువ్వు నీ తల్లి గర్భం నుండి బయట పడకముందే నేను నిన్ను ప్రతిష్ఠించాను. నువ్వు నా జనములకు ప్రవక్తగా నియమించబడ్డావు. కాబట్టి నేను నీకు ఒక పని అప్పగిస్తున్నాను అని దేవుడు చెప్తుంటే వెంటనే ఇర్మియా అంటాడు, అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా. ఇర్మియా తన్ను తాను చూసుకుంటున్నాడు. అయ్యా నేను బాలుడిని, చిన్నవాడిని, నాకు మాట్లాడడం రాదు, నాకు శక్తి సరిపోదు, నా వల్ల కాదయ్యా అంటే దేవుడు అంటున్నారు, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చును, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన ఈ సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి అవరోధాలు వచ్చినా నువ్వు భయపడకు, భయపడాల్సిన అవసరమే లేదు. నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులను మాత్రం నువ్వు వెళ్ళి చెప్పు, దానికి తగినట్టుగా నువ్వు బ్రతుకు చాలు, నేనే నిన్ను నడిపిస్తానని ఆయన చాలా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఇలాంటి విషయాలు ఎన్నో నేర్పిస్తున్నారు. నేర్పించినప్పుడు దానికి తగినట్టుగా మనం బ్రతకటం అవసరం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆమేన్. ఇక్కడ అవ్వ చేసిన తప్పు మోషే గారు కానీ ఇర్మియా గారు కానీ చేయలేదండి. వీరు అవ్వలాగే సాకులు చెప్పారు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టారు. వాటిని ఒప్పుకొని ఎప్పుడైతే విడిచిపెట్టబడ్డారో వారు దేవుని యందు కనికరము పొందారు. దేవుని యొక్క కనికరానికి యోగ్యులుగా మారారు. కాబట్టే మోషే దేవుడి ఇల్లంతటిలోనూ నమ్మకమైన పనివాడిగా మారాడు. ఇర్మియాకి దేవుడు గొప్ప శక్తిని ఇచ్చారు. వెరగొట్టుటకు, పెళ్ళగించుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు శక్తివంతుడిగా దేవుడు ఇర్మియాని లేపుకున్నారు. ఈరోజు ఇర్మియా నోటి మాట ద్వారా అనేక గొప్ప కార్యాలు దేవుడు జరిగించారు. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పిన తర్వాత 9వ వచనం నుంచి, అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్. ఎంత స్పష్టంగా చెప్తున్నారో చూడండి. దేవుడు ఇర్మియా కొరకు కలిగి ఉన్న ప్రణాళిక ఇర్మియాకి తెలియజేస్తూ ఉన్నారు. ఇర్మియాకి తెలియజేసిన తర్వాత ఇర్మియా దానికి అంగీకరించాడు. నేను బాలుడినే ప్రభువా అని చెప్పిన ఆ ఇర్మియా దేవుడు స్పష్టంగా తెలియజేసిన తర్వాత దేవుని యొక్క ఆలోచనకి తగినట్టుగా తన ఆలోచన మారిపోయింది. యూదా పత్రికలో మనల్ని ఎల్లప్పుడూ దైవజనులు అడుగుతారు, ఏం కనిపిస్తుంది అని చెప్పి ఇర్మియాని దేవుడు అడిగినప్పుడు, నాకు బాదము చెట్టు చువ్వ కనబడుతుందని ఇర్మియా అంటాడు. అది ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చుటకు ఆయన ఆతురపడుతున్నాడు అన్న విషయము మనకు అర్థమవుతుంది.
దేవుని మాటకి విధేయత చూపించాడు. ఇక్కడ మోషే కూడా అంతే, సాకులు చెప్పారు. అయితే అహరోనుని ఇచ్చిన తర్వాత ప్రవ్వా అహరోనుతో పాటు నేను వెళ్ళను, మా అన్ననే పంపించండి అని ఆగిపోలేదు. అహరోనుతో పాటుగా కలిసి ఫరో ఎదుట నిలబడి దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేసి అన్నతో పాటు బయటకు వచ్చాడు. కానీ అవ్వ అలా చేయలేదు. ఆదామేమో నువ్విచ్చిన ఈ స్త్రీయే నా చేత ఫలము తినిపించిందని చెప్పాడు. ఆ స్త్రీ ఏమో ఇదిగో ఈ సర్పమే నన్ను మోసపుచ్చిందని చెప్పారే తప్ప దేవుని ఎదుట వారు చేసిన అతిక్రమాలని దాచిపెట్టారే తప్ప వాటిని ఒప్పుకుని విడిచిపెట్టలేదు. కనీసం ఆదామైన తండ్రి నన్ను క్షమించు, నేను చెయ్యరాని పాపము చేశాను అని చెప్పి దేవుని పాదాల మీద పడి ఉంటే దేవుడు చాలా సంతోషించేవారు. దేవుడు ఆ ప్రశ్న అడగటానికి కారణం ఇదే. ఏం చేశారు? నేను తినవద్దు అని చెప్పిన పండుని మీరు తిన్నారా అని దేవుడు ఎందుకు అడిగారు? ఒకవేళ ఆ ప్రశ్న ద్వారా అయినా సరే ఆదాములో పశ్చాత్తాపం కలుగుతుందేమో అని దేవుడు ఎదురు చూశారు. అంతే తప్ప దేవుడికి తెలియని విషయం అయితే కాదది. సర్పము లోపలికి రావటం దేవునికి తెలుసు, అవ్వతో మాట్లాడడం దేవునికి తెలుసు, అవ్వ దేవత వల్లే మారాలనుకుంటుందన్న విషయము దేవునికి తెలుసు, తను తిని తన భర్తకి ఆ ఫలాన్ని ఇచ్చిందన్న విషయము కూడా దేవునికి తెలుసు. ఇదంతా దేవుని సముఖంలోనే జరిగింది. కానీ దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నారు అని అంటే దేవుడు నియంత కాదండి. మనకి అన్ని విషయాలలో స్వతంత్రాన్ని ఇచ్చారు ఆయన. కానీ అన్నీ చేయదగినవి కాదు. మంచి చెడు అన్నీ మన కళ్ళ ముందే పెట్టారు. జీవము మరణము, ఆశీర్వాదము శాపము అన్నీ మన యొద్దే ఉన్నాయి. నువ్వు దేని కావాలనుకుంటున్నావు అనేదే ప్రాముఖ్యం. నువ్వు దేన్ని కోరుకుంటున్నావు అనేదే ప్రాముఖ్యం. దేవుడు తన స్వారూప్యమందు మనల్ని పుట్టించుకుని మనకి ఫ్రీడమ్ ఇచ్చారు ఏం చేయటానికైనా సరే. కానీ ఏం చెయ్యాలా వద్దో అన్న విషయాలు కూడా మనకి చెప్పేశారు. అక్కడ ఆదాంకి అవ్వకి కూడా అలానే చెప్పారు, మీరు అన్నీ తినండి కానీ ఆ చెట్టు ఫలాలు మాత్రం తినకండి అని ముందే ఆజ్ఞాపించారు కదా. మరి చెప్పిన మాటని నెరవేర్చాల్సిన బాధ్యత ఆ భార్య భర్తలు ఇరువురిది. కానీ అది చెయ్యకపోగా దేవుని పైన నిందలు మోపేవారిగా ఉన్నారు. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే నాతో తినిపించింది, అసలు నువ్వు ఈ స్త్రీని నాకు ఇవ్వకపోయి ఉంటే దేవుడు ఇది మన నుంచి ఆశిస్తున్నారా? పశ్చాత్తాప హృదయాన్ని దేవుడు మన నుంచి కోరుకుంటున్నారు. అందుకేనేమో జ్ఞాని అయిన సొలొమోను ఈ మాట వ్రాశారు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఈరోజు మోషే దేవుని యొక్క కనికరాన్ని పొందుకోగలిగాడు, ఇర్మియా దేవుని యొక్క కనికరాన్ని పొందుకోగలిగారు. ఎంతో చక్కని పరిచర్య చేసి మనకు ఒక మంచి మాదిరిని చూపించారు. కానీ అవ్వ అటువంటి మాదిరిని మనకు చూపించలేకపోయింది. సాకులు చెప్పే స్త్రీగా మన ముందు నిలిచిపోయింది. ఎలా ఉండకూడదు అని చెప్పటానికి ఒక నిదర్శనంగా అవ్వ జీవితము మన కళ్ళ ముందు సాక్షాత్కారంగా నిలబడింది. కానీ ఈరోజు వధువు సంఘంలో భాగంగా ఉంటున్న మనం అలా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. మనము చేసిన అతిక్రమాలన్నింటినీ ఒప్పుకుని దేవుని సన్నిధిలో క్షమాపణ పొందుకోగలగాలి. అంటే దేవుని కనికరాన్ని మనం పొందుకోగలగాలి. ఈ మాట యోబు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తారు. ఆదాము జీవితాన్ని మన కళ్ళ ముందు ఉంచి ఆదాము చేసిన తప్పులను దోషాలను ఎత్తిపెట్టి యోబు గారు మాట్లాడుతూ ఉంటారు. యోబు గ్రంథము 31వ అధ్యాయము 33, 34 వచనాలు. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేశ్యదారినవుదును. ఈ భయం ప్రతి క్రైస్తవుడికి ఉండాలండి. ఆదాము తను చేసిన తప్పును ఒప్పుకోలేదు, తన దోషాలని దాచిపెట్టాడు, తను చేసిన తప్పుల్ని తనలోనే ఉంచుకున్నాడు. పశ్చాత్తాప హృదయము ఆయనకి లేదు.
పశ్చాత్తాపడ్డాడు ఆయన. అసలు పశ్చాత్తాపం అనేది లేకుండా దేవుని దగ్గరే దేవునికి వ్యతిరేకంగా పలకడం జరిగింది. కానీ ఇక్కడ యోబు చెప్తున్న మాట ఏంటంటే, ఆదాము చేసినట్లుగా నా దోషములను నేను దాచిపెట్టుకోలేను. నేను మహాసమూహానికి భయపడి, కుటుంబాల తిరస్కారానికి భయపడి నేను మౌనంగా ఉండి ఈ ద్వారాన్ని దాటి బయలు వెళ్ళకపోతే, నా రొమ్ములో నా పాపాన్ని గనుక నేను కప్పిపుచ్చుకున్నట్లయితే, పరమందున్న నా దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను. నేను మనుషుల కొరకు కాదు ఆలోచించాల్సింది. నేను మనుషుల కొరకు ఆలోచిస్తే, నా కుటుంబం కొరకు ఆలోచిస్తే, నా తోటి సమాజం కొరకు ఆలోచించి నేను మౌనంగా ఉండిపోతే, నేను దాటి వెళ్ళి సువార్త ప్రకటించకపోయి ఉంటే, సత్యాన్ని తెలియజేసి ఉండకపోతే, మనుషుల ఎదుట నాకు ఘనత రావచ్చు, మనుషుల ఎదుట నాకు కీర్తి కలగవచ్చు, మనుషులు నన్ను ప్రశంసించవచ్చు, నా కుటుంబము నన్ను చాలా బాగా చూసుకోవచ్చు. కానీ వీటన్నింటి గురించి నేను ఆలోచించి, సమాజం గురించి కనుక నేను ఆలోచించినట్లయితే, నా దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను. ప్రతి క్రైస్తవుడిలోనూ ఉండాల్సిన భయం ఇదే. నేను నా దేవుని దృష్టిలో ఏంటి నా పరిస్థితి? నా దేవుని దృష్టికి నేను మంచివాడిగా ఉన్నానా? నా దేవుని దృష్టిలో నేను నీతిమంతులుగా బ్రతుకుతున్నట్టు కనిపిస్తున్నానా? నా దేవుని దృష్టికి నేను యథార్థవంతుడిగాను యథార్థవంతురాలుగాను నేను ఉన్నానా? లేదు, వేశ్యదారి వలె ఉన్నానా? మనకు మనమే వేసుకోవాల్సిన ప్రశ్న అండి ఇది. నువ్వు దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు? దేవుని దృష్టిలో నీ స్థితి ఏంటి? దేవుడు నిన్ను ఏ రీతిగా చూస్తూ ఉన్నాడు? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలుగానే క్రైస్తవ సమాజంలో, దేవుని యొక్క రాజ్యంలో ఉంటున్న బిడ్డల ఎదుట కనిపిస్తున్న ప్రశ్నలు. అయితే వీటన్నింటికీ మన సమాధానం వెతుక్కోవాల్సిన బాధ్యత మనదే. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మరలా వాక్యం దగ్గరే దొరుకుతుంది. ఈరోజు దేవుడు మనకు అప్పగించిన పని ఏంటి? దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఏంటి? మనం చేస్తున్న పని ఏంటి అనేది మొదటిగా మన జ్ఞాపకం ఉంచుకోవాలి. అక్కడ ఆదాముకి అవ్వకి అప్పగించిన పని ఏంటి? దేవుడు ఏర్పరిచిన ఆ ఏదైనా తోటని సేద్యపరచాలి, దానిని కాయాలి. కానీ ఆ పనిలో వారు ఫెయిల్ అయ్యారు. దేవుడు అప్పగించిన పనిని జాగ్రత్తగా నిర్వర్తించలేకపోయారు. ఈరోజు మనము కూడా క్రైస్తవ సమాజంలో దేవుడు మనకు అప్పగించిన శ్రేష్టమైన పనిని అందరికీ తెలుసు. అందరూ ఆ పని గురించి చాలా చక్కగా తెలుసుకుంటాం, చాలా చక్కగా మాట్లాడతాం. ముఖ్యంగా దైవజనులైతే, సువార్థికులైనా దైవజనులైనా ఈ విషయాన్ని చాలా చక్కగా మనకు తెలియజేస్తారు. ఏంటి ఆ విషయం అంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునిగా చేయుడి. సమస్త జనులను కూడా శిష్యులుగా చెయ్యాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఇదే మాట మార్కు సువార్తలో కూడా ఇంకా స్పష్టంగా దేవుడు రాయించాడు. మార్కు సువార్త 15వ వచనాన్ని చదువుతున్నాను. 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆమేన్. సర్వలోకానికి వెళ్ళి మీరు చేయాల్సిన పని ఏంటంటే సువార్త ప్రకటించాలి. మీ కుటుంబానికో, మీ ప్రాంతానికో, మీ జిల్లాకో, మీ రాష్ట్రానికో, మీ దేశానికో కాదండి. సర్వ సృష్టికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత ఒక క్రైస్తవుడిగా మీ మీదే ఉంది. దేవుడు మీకు ఆ పనిని అప్పగించారు. ఆదాముకి అవ్వకి అప్పగించిన పనిలాగే ఈరోజు మీకు ఒక పని అప్పగించారు. అయితే ఈ పని చేయటానికి మనకి అడ్డంగా నిలిచేవి ఏంటంటే మన సమాజం, మన కుటుంబం, మన సంఘము, మన దైవజనులు, మన తోటి విశ్వాసులు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా మనకి ఆటంకంగానే నిలుస్తారు. సత్యాన్ని తెలియజెప్పలేరు. ఇప్పుడు దైవజనులు బోధించే వాక్యంలో అనుకోకుండా ఒక తప్పు మాట పలికారే అనుకోండి, వాక్యంలో లేని దానినే చెప్పారే అనుకోండి, ఆ సత్యము నీకు తెలుసు,
తెలిసినప్పుడు సమాజంలో నిలవబడి, అయ్యా మీరు చెప్తుంది తప్పు, ప్రభు లేఖనాలలో అలా రాయించలేదు, లేని దాన్ని మీరు ఎందుకు ప్రకటిస్తున్నారని ఈరోజు మీరు అడగగలుగుతున్నారా? కాని దాన్ని మీరు ఎందుకు బోధిస్తున్నారని ధైర్యంగా మీరు ప్రశ్నించగలుగుతున్నారా? ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారంటే సమాజానికి, దైవజనులకి మీరు భయపడుతున్నారే తప్ప దేవునికి భయపడట్లే. దేవుని యందు భయం లేనేలేదు. సరే ఏదో చెప్పారులే, దాని గురించి మనం మాట్లాడితే చుట్టూ ఉన్న వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు? యోబు అదే చెప్తున్నారు. ఆదాము చేసినట్లుగా నేను నా దోషాలను దాచిపెట్టుకుంటే ఈ మహా సమాజానికి నేను భయపడినట్లుగా, కుటుంబం నన్ను తిరస్కరిస్తుందేమో అని జడిసినట్టుగా నేను మౌనంగా ఉండిపోతే నా పాపము నాలోనే, నా రొమ్ములోనే నేను కప్పుకొని ఉండుంటే నేను దేవుని దృష్టికి వేషధారి వల్లే కనబడతాను. ఈరోజు ఆజ్ఞ అతిక్రమణే పాపము. నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించు అన్న ఆజ్ఞ దేవుడు మనకి ఇచ్చారు. మీ దైవజనుడే కానీ, సువార్థికుడే కానీ, మీ చుట్టుపక్కల ఉన్న విశ్వాసులే కానీ తన తోటి సహోదరుని ప్రేమించకుండా, వారి యందు కనికరం చూపించకుండా ఈరోజు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే వారిని ప్రశ్నించే అధికారం మనకుంది. సత్యాన్ని తెలియచేసే శక్తి దేవుడే మనకు ఆపాదించారు. ఆ అధికారం దేవుడే మనకిచ్చారు. మరిచ్చిన అధికారాన్ని సమాజంలో నిలవబడి మనం మాట్లాడగలుగుతామా? మాట్లాడలేం. ఎందుకంటే ఆ మహా సమూహానికి మనం భయపడుతున్నాం కాబట్టి. సరే, ఒకవేళ మహా సమాజానికి మనం భయపడకుండా ధైర్యంగా మనం మాట్లాడామే అనుకోండి, మాట్లాడిన తర్వాత మన కుటుంబం నుంచి మనకు తిరస్కారం మొదలవుతుంది. అరే, దైవజనుల ముందు నువ్వు మాట్లాడడానికి నువ్వెంత, నీ బ్రతికెంత, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు? దైవజనులకు నువ్వు వ్యతిరేకంగా మాట్లాడితే నా కుటుంబంలో ఉండటానికి వీల్లేదని తల్లి నుంచి, తండ్రి నుంచి తిరస్కారం మొదలవుతుంది. ఇంట్లో భార్య నుంచి తిరస్కారం మొదలవుతుంది. లేదు, భర్త నుంచి తిరస్కారం మొదలవుతుంది. అత్తమామల నుంచి తిరస్కారం మొదలవుతుంది. వీటన్నింటికీ భయపడి నువ్వు మౌనంగా ఉండిపోయి సత్యాన్ని నీలోనే దాచుకుని ఆ పాపాన్ని మోసుకుంటూ ఎంతకాలం బ్రతుకుతావు? సమాజము నేను నిందిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుని సమాజం అంగీకరించలేదు. ఇక నిన్ను మాత్రం ఎలా అంగీకరిస్తుంది? అయినప్పటికీ ఆయన నీకు ఇచ్చిన ఆజ్ఞ, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించు. ఇది నువ్వు చేయాల్సిన పని. కానీ నేను దానిని చెయ్యను, సమాజం కొరకు, నా కుటుంబం కొరకే నేను ఆలోచిస్తాను అంటే దేవుని దృష్టిలో నీ స్థితి వేశ్యదారితనమే. దేవుని ముందు నువ్వు వేశ్యదారిలాగే బ్రతుకుతున్నావు. ఈ వాక్యమైన దేవుడు స్పష్టంగా మనతోనే మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం. అయ్యో వేశ్యదారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. ఈరోజు ఎంతమంది జీవితాలు ఎలా ఉన్నావో మన విజ్ఞతకే తెలుసు. మన స్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. వేశ్యదారుల వలె ఉంటున్న శాస్త్రులు, పరిసయ్యులు ఎంతమందో మనకు తెలుసు. వారి గిన్నె శుభ్రపరచబడిందా? వెలుపట మాత్రమే శుభ్రపరచబడిందా? లోపల కూడా శుభ్రపరిచిందా అనేది మనకి చాలా స్పష్టంగానే అర్థమవుతుంది. కానీ దాని గురించి మనం మాట్లాడలేం. సరే, మన గురించి మనం ఒకవేళ ఆలోచించుకోగలిగితే, ఈరోజు ఒక సువార్థికులుగా మనం ఉంటున్నాం, ప్రార్థనా పరులుగా మనం ఉంటున్నాం, దేవునికి శిష్యులుగా మారటానికి సంకల్పం కలిగి మనం ఉంటున్నాం, దేవుని కొరకు ప్రయాసపడాలన్న ఆశతో మనం ఉంటున్నాం. అయితే మనల్ని మనం ఒకసారి పరిశీలించుకున్నామా? సమాజానికి కనిపించాలని పై మెరుపులతో మన పై రూపాన్ని మాత్రమే శుద్ధి చేసుకుంటున్నామా? లేదు, దేవుడు మనిషి పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, హృదయాంతరంగాలను ఎరిగినవాడు కాబట్టి ఆ లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండిపోయిన దాన్ని శుద్ధీకరించుకుంటున్నామా? ఎవరి దృష్టికి శ్రేష్ఠులుగా ఉండాలనుకుంటున్నాం? ఎవరి దృష్టికి అందంగా మనం కనిపించాలనుకుంటున్నాం?
పై రూపంతో మనం మనుషులను మోసం చేయగలుగుతామేమో, దేవుని మోసం చేయలేమండి. నీవు దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే నీ హృదయం పశ్చాత్తాపంతోనే నిండి ఉండాలి. నీవు దేవుని కుమారుడిగాను కుమార్తెగాను ఉండాలంటే నీ హృదయం యావత్తూ కూడా వాక్యంతోనే నింపబడాలి. ముందు నీ హృదయం శుద్ధీకరించబడాలి, నీ శరీరము కాదు. నువ్వు తలంటుకున్నావా, నీ శరీరాన్ని శుభ్రపరచుకున్నావా, మేలైన వస్త్రాలను ధరించుకున్నావా, ఈ అలంకరణ దేవుడు చూసే వ్యక్తి అయితే కాదు. దేవుడు పరిపూర్ణంగా కోరుకుంటుంది నీ ఆత్మీయ అలంకారం. అది దేవుని దృష్టికి మిక్కిలి విలువ కలిగిందంట. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. దేవుని దృష్టికి మిక్కిలి విలువ కలిగింది నీ హృదయమే. ఆ హృదయాన్ని నువ్వు భద్రంగా కాచుకోగలుగుతున్నావా? ఆ హృదయంలో దేవునికి స్థానాన్ని ఇవ్వగలుగుతున్నావా? మనుషులకు కనిపించాలని మాత్రమే నీ యొక్క వాక్య జీవితాన్ని మెరుగుపరుచుకుంటున్నావా? లేదు, దేవుడి దృష్టికి మిక్కిలి విలువ కలిగిన వాడిగాను, విలువ కలిగిన దానిగాను ఉండాలని నిన్ను నువ్వు దేవునికి కనపరుచుకుంటున్నావా? ఏంటి నీ స్థితి? సత్యాన్ని కప్పిపుస్తున్నావా? లేదు, సత్యము కొరకు పోరాటం చేస్తున్నావా? దేవునికి సాకులు చెప్పేవాడిగా ఉంటున్నావా? లేదు, దేవుడు మాటను నెరవేర్చడానికి సమాజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నావా? నీ స్థితి ఏంటి అనేది దేవుడు నీ ముందే వాక్య రూపంలో ఈరోజు ఉంచుతూ ఉన్నారు. అద్దము వలె నీ కళ్ళ ముందు ప్రత్యక్షంగా దేవుడు ఉంచుతున్నప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఈ క్షణమే దేవుడు తెలియజేసిన మాటను బట్టి మనం రియలైజ్ అయితే, సరే, దేవుడు అప్పగించిన పనిని నేను ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను, ఇప్పటి వరకు నేను చేసిన తప్పులన్నింటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. ఒప్పుకున్న తర్వాత పశ్చాత్తాప హృదయం ఎప్పుడైతే మనకు కలిగిందో ఆ క్షణమే దేవుడు మనల్ని కనికరించిన తరువాత మనము చేయవలసిన పని యావత్తు కూడా దేవుడు మనకి తెలియజేస్తారు. ఆ శక్తి ఎంత గొప్పగా ఉంటుందో అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం. సామెతల గ్రంథంలో చెప్పినట్టు మన అతిక్రమములను ఎప్పుడైతే దేవుని ఎదుట ఒప్పుకొని సాగిల పడతామో, పడిన వెంటనే దేవుడి యొక్క కనికరం పొందుకోవడం మాత్రమే కాదండి, ఆయన యొక్క పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతటిను భూ దిగాంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పెను. ఆమెన్. ఈరోజు మనమందరము దేవుని కనికరం పొందుకుంటే, ఆయన యొక్క పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తి నొందుకుంటాం. ఆ శక్తి మనల్ని ఏ రీతిగా నడిపిస్తుందంటే, యెరూషలేములో మాత్రమే కాదు, యూదయ సమరయ దేశములలోనే మాత్రమే కాదు, భూ దిగాంతముల వరకు మనము ఆయనకి సాక్షులుగా ఉంటామని లేఖనం సెలవిస్తుంది. ఈరోజు ఏం కోరుకుంటున్నాం మనం? మన శక్తి కాదు, మన బలము కాదు. ఇర్మియాతో కూడా అదంట. ఇర్మియా అంటాడు దేవుడితో, అయ్యా నేను బాలుడని, నేను మాట్లాడలేను, నాకు శక్తి చాలదు, నీ శక్తి ఎవరికి కావాలి? నిన్ను నువ్వు చూసుకుంటే ఎప్పటికీ సమాజంలో బ్రతకలేవు. ఒకవేళ లోకానుసారంగా నువ్వు బ్రతకగలుగుతావేమో, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎప్పటికీ బ్రతకలేవు. కానీ ఆనాడు ఇర్మియాకి శక్తి ఇచ్చిన దేవుడే ఈనాడు నీకు నాకు శక్తినివ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మనము ప్రభువు పాదాల యొద్దకు వెళ్ళాలి. ఇంతవరకు సత్యాన్ని కప్పిపుచ్చి దేవుని ఎదుట సువార్త పరిచయలో మనం బలముగా పని చేయవలసిన వారిగా ఉన్నప్పటికీ, కుటుంబాన్ని బట్టి, సమాజాన్ని బట్టి, దైవజనులు బట్టి, లేదు భార్యను బట్టి, భర్తను బట్టి, కుటుంబంలో ఉన్న సభ్యులను బట్టి సాకులు చెప్పుకుంటూ బ్రతికాము కదా. ఆ బ్రతికిన బ్రతుకును విడిచిపెట్టి దేవుని దగ్గరికి కనుక మరలితే, ఈ క్షణమే దేవుడు నీకు శక్తినివ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన నిన్ను కనికరించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ కనికరాన్ని పొందుకోవటానికి నీవు సిద్ధమేనా? ఆయన శక్తిని నువ్వు పొందుకోవటమే కాదు, భూదిగాంతముల వరకు సాక్షిగా నేను ఉంచాలని ఆయన కోరుకుంటున్న కోరికని నువ్వు నెరవేర్చుకోవాలనుకుంటున్నావా? దేవుని యొక్క కనికరాన్ని పొందుకోవాలనుకుంటున్నావా? పొందుకోవాలి అని అనుకుంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి తప్పులను, నీ అతిక్రమములను దేవుని సన్నిధిలో విడిచిపెట్టు.
నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని పాదాల యొద్దకు రా. ఆ పాపము ఎన్నటికీ నీ హృదయంలో ఉంచుకోకు. దేవుని దృష్టికి వేషధారిలా ఉండాలని మాత్రం అనుకోకు. దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఉండటానికి మాత్రమే ప్రయత్నించు. దేవుని దృష్టికి మిక్కిలి విలువ కలిగిన వాడిగా ఉండటానికి మాత్రమే ప్రయత్నించు. ఇది దేవుడు నీ నుంచి కోరుకుంటున్నారు. కాబట్టి అవ్వవలే మన సాకులు చెప్పకుండా, అవ్వవలే సత్యాన్ని కప్పిపుచ్చకుండా, దేవుని సన్నిధిలో కనుక ఉన్నది ఉన్నట్టుగా మనం ఒప్పుకొని మన ప్రతి స్థితిని, అతిక్రమములను విడిచిపెట్టిన ఆ క్షణము పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నిన్ను అభిషేకించి భూదిగాంతముల వరకు నిన్ను ఆయనకి సాక్షిగా పిలుచుకోవాలని అనుకుంటున్నారు. నువ్వు సిద్ధమేనా? దేవుడు అప్పగించిన ఆ సువార్త పనిని చేయటానికి నువ్వు సిద్ధ మనసు కలిగి ఉన్నావా? సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటున్నావా? దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావా? ఒకవేళ దీనికి సిద్ధమైతే ఈ క్షణమే మోకరించు. ఈ క్షణమే మోకరించి దేవుని సన్నిధిలో నీ అతిక్రమములన్నింటిని ఒప్పుకొని పరిశుద్ధాత్మను పొందుకో. దేవుడిని నోటకిస్తున్న శక్తిని పొందుకో. ఆ నోటి మాట ద్వారా అనేక ఆత్మలను రక్షించు. ఇర్మియాకి ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానము దేవుడు నీ జీవితంలో ఈ క్షణమే నెరవేర్చబోతూ ఉన్నారు. ఆ వాగ్దానానికి శిరస తల వంచి దేవుడు దేన్నైతే చూస్తున్నారో అదే నీ ఆత్మీయ నేత్రాలతో నువ్వు చూడగలుగుతావు. దేవుడు తెలియపరిచిన దానిని ఆత్మీయ నేత్రాలతో కనుక మనం చూడగలిగితే ఆయన ప్రేమను ఉన్నతంగా మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు లోబడాలి. సత్యాన్ని కప్పిపుచ్చి వారిగా మనం ఎంత మాత్రమూ ఉండకూడదు. మనుషుల కొరకు కానీ సమాజము కొరకు కానీ మనం భయపడకూడదు. దేవునికి మాత్రమే భయపడాలి. దేవుని కొరకు మాత్రమే మనం జీవించాలి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, నీ ఘనమైన దివ్య నామమునికే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నీవిచ్చిన కృపను బట్టి వందనాలు దేవా. ఈ శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ రాత్రికాల సమయంలో అవ జీవితం గురించి గొప్ప సత్యాలు మీరు మాకు తెలియపరిచారు. అవును తండ్రి, మేమును అవ్వవలే నీ సేవా పరిచర్యలో అనేక సాకులు చెప్పేవారిగా ఉంటూ ఉన్నాం. నీ సేవకు తండ్రి తల్లి గర్భంలో రూపించక మునిపే నీవు మమ్మల్ని ఎరిగి, అయ్యా మేము ఇంకను బాలురుగా ఉండగానే నీవు మమ్మల్ని ప్రతిష్ఠించి తల్లి గర్భమందే నీ కొరకు ప్రయాసపడాలని మా కొరకు గొప్ప సంకల్పాన్ని కలిగి ఉంటే, తల్లి ఒడిలో ఉన్నది మొదలు స్తన్యం ఇవ్వటానికి ముందుగానే మీరు మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడుగా ఉంటూ ఉండగానే అయ్యా నీవు మా కొరకు కలిగి ఉన్న ప్రణాళికను మేము మరిచిపోయి తండ్రి మేము సాకులు చెప్పేవారిగా ఉంటూ ఉన్నాం. దయచేసి మమ్మల్ని మన్నించండి అయ్యా. నీవు మాకు అప్పగించిన పనిని మేము నిర్వర్తించలేకపోతున్నాం. మీరు మా నోటికిచ్చిన శక్తిని మేము వినియోగించుకోలేకపోతున్నాం. మీరు మాపై ఉంచిన పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారిగా మేము ఉంటూ ఉన్నాం. మన్నించండి తండ్రి. ఇంతకాలము మేము బ్రతికిన బ్రతుకు వ్యర్థమే. మా అతిక్రమంలో మాలోనే మేము దాచిపెట్టుకుంటూ అయ్యా నీ ముందు దోషులుగా మేము నిలవబడ్డాం. దాస్యదారుల వల్ల నిలవబడ్డాం. దయచేసి మన్నించండి అయ్యా తండ్రి. ఈనాడు పశ్చాత్తాప హృదయంతో ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధిలో మోకరించి వేడుకుంటున్నారో ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారందరికీ నీవిస్తున్న అభిషేకాన్ని బట్టి వందనాలు, నీ పరిశుద్ధాత్మను బట్టి వందనాలు, నీ తోడ్పాటును బట్టి వందనాలు తండ్రి. వారి నోటికి నీవిచ్చిన శక్తిని బట్టి వందనాలు. ఇర్మియా వలె వారికి అనుగ్రహించిన గొప్ప శక్తిని బట్టి నీకు మహిమ చెల్లించుకుంటూ ఉన్నాను. నీకే వందనాలయ్యా, నీకే కృతజ్ఞతాస్తుతులు. ఈనాడు విత్తబడిన వాక్యము మా అందరి జీవితంలో ఫలించుతూ అయ్యా అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు మారుస్తూ ఉన్నందుకు వందనాలు తండ్రి. నిత్యము నీ కొరకు బ్రతికే బ్రతుకు మాకు దయచేసినందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. నీ ప్రియ బిడ్డలతో పాటుగా నాతోనూ మాట్లాడినందుకు వందనాలయ్యా. నీ బిడ్డలతో మాట్లాడటానికి నా నోటిని బోరగా వాడుకున్నందుకు వందనాలు దేవా. నీ సన్నిధిలో నీ సేవకురాలుగా నన్ను పిలుచుకున్నందుకు నీకే వందనాలు అయ్యా. నాకు కాదు కానీ సమస్త మహిమ ఘనత ప్రభావములకు నీవు మాత్రమే అర్హుడవు తండ్రి. అటువంటి మనస్సు మా అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు. మాలో విత్తబడిన వాక్యము ఎంత మాత్రము అపవాది దొంగిలించకుండా నీవే సహాయకుడిగా ఉండి ఇది ఫలించి అభివృద్ధి చెంది నూరింతలుగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారేటట్లు కృప చూపిస్తారని చెప్పి నమ్ముతూ
మా ప్రియ రక్షకుడు అనేటువంటి క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ విజ్ఞాపన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి.